హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఒక అరగంట పాటు చర్చించుకుందాం. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ కాంటాక్ట్స్లో చాలామందికి మన వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ వీడియో చూస్తున్నప్పుడు ఈ అరగంటలో ఏదో ఒక టైంలో లైక్ చేయండి. ఫస్టే లైక్ చేస్తే చాలా బెటరు. లేదు నచ్చలేదు, కొంచెం ఈగో అడ్డం వస్తుంది లైక్ చేయడానికి అనుకుంటే చివరి వరకు చూసైనా లైక్ చేయండి. అది పతాక స్థాయికి యుద్ధం అని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధ తీవ్రతను హైలైట్ చేశారు. ఎందుకంటే యుద్ధం తీవ్రతరం అవుతోంది, ముదురుతోంది. పతాక స్థాయికి యుద్ధం, పేలుళ్లతో దద్దరిల్లుతున్న టెహ్రాన్, ప్రభుత్వ టీవీ కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి, ప్రతిగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్, అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకిన క్షిపణి, ఇజ్రాయెల్ దాడుల్లో ఐఆర్జీసీ నిఘా సంస్థ అధిపతి మృతి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం 4వ రోజైన సోమవారం పతాక స్థాయికి చేరుకుంది. ఇజ్రాయెల్పైకి ఇరాన్ ఏకంగా 100కు పైగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, హైఫాతో పాటు ఇతర నగరాల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. 8 మంది పౌరులు మృతి చెందారని, 300 మందికి పైగా గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య శాఖ పేర్కొంది. టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయం సమీపంలోనూ క్షిపణి పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. ఇజ్రాయెల్ ధీటుగానే స్పందించింది. టెహ్రాన్ గగనతలంపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు స్వైర విహారం చేశాయి, బాంబుల వర్షం కురిపించాయి. ఆదివారం దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నిఘా అధిపతిని మట్టుపెట్టిన ఇజ్రాయెల్ సోమవారం ఏకంగా ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణిని ప్రయోగించింది. ఇదిగోండి. పైగా ఇరాన్ మరొక హెచ్చరిక కూడా చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ జనరల్ మొహసిన్ రెజాయి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే అణ్వాయుధ దేశమైన పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్ అణుబాంబు ప్రయోగిస్తే ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్తాన్ మాకు హామీ ఇచ్చింది అని పేర్కొన్నారు. అణుబాంబులు ఏమైనా గవ్వలా ఏంటి? వీళ్ళే వేస్తే ఇలా తిరిగేయడానికి ఆ దేశం కోసం వీళ్ళు వాడతారని వీళ్ళకి హామీ ఇచ్చారంట. హెచ్చరిక. సో ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది నిన్న మనం వీడియో చేసాం. మేబీ చాలామంది చూసే ఉంటారు. ప్రపంచ దేశాల మీద ప్రభావం ఎలా ఉంటుంది, పెట్రో ఉత్పత్తులు, క్రూడ్ ఆయిల్ రేట్ ఎలా పెరుగుతుంది. ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ పేజీలో అది రాశారండి. రగులుతున్న పశ్చిమాసియా, ప్రపంచంపై పెను ప్రభావం. ఇరాన్ ఇంతకాలం హమాస్, హెజ్బొల్లా వంటి ప్రాంతీయ శక్తులను ఇజ్రాయెల్పైకి ఎగదోసేది. ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్పైకి దాడి దిగింది. 2 దేశాలు డ్రోన్లు, క్షిపణులతో దాడులు, ప్రతివాదాలు చేసుకుంటున్నాయి. ఇది పశ్చిమాసియాతో పాటు మిగతా ప్రపంచం పైన తీవ్ర ప్రభావం చూపబోతున్నాయి అని, భారతదేశానికి కూడా ఏ విధంగా నష్టం, రవాణా, పారిశ్రామికోత్పత్తి దెబ్బతింటాయి, ఎరువుల కొరతతో ఆహారోత్పత్తి తగ్గే ప్రమాదం ఉంది అని చాలా అంశాలను ఇక్కడ రాశారనమాట. ఇది ఒకసారి నేను సెపరేట్గా ఒకసారి చదివి అన్ని కోణాల్లో పరిశీలించి ఒక వీడియో చేస్తాను. ఈవెన్ ఇదే అంశాన్ని ఇదిగోండి హోరాహోరీ అని ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆగనే ఇజ్రాయెల్ ఇరాన్ పోరు, టెహ్రాన్ లక్ష్యంగా దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్, ప్రజలు వెళ్ళిపోవాలంటూ హెచ్చరికలు, ప్రాణ రక్షణ కోసం పొరుగు దేశాలకు పారిపోతున్న ఇరాన్ ప్రజలు, ఇజ్రాయెల్పై దాడులను పెంచిన ఇరాన్, టెల్ అవీవ్ శివారులో భారీ విధ్వంసం, తాజాగా 11 మంది మృతి, హైఫాలోని చమురు ప్లాంట్పై దాడి, చెలరేగుతున్న మంటలు, ప్లాంట్ భద్రం, ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర, నెతన్యాహు అణు ఒప్పందం నుంచి తప్పుకుంటా, మాపై అణుబాంబులు వేస్తే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుంది ఇరాన్ అని ఆ 2 దేశాల మధ్య ఉత్తరం అలా రాశారు. ఈవెన్ వీళ్ళైతే రాయలేదులే, వీళ్ళు ఎక్కడో రాసినట్టున్నారు. ఇది మాయాబజార్ పత్రిక కదా, రాయలేదు. సో అది ఆ యుద్ధం అంశాన్ని పక్కన పెడితే, ఇక నిన్న విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించారు. ఎందుకంటే ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది. దాన్ని జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా అక్కడికి వస్తారు అండ్ ప్రముఖులందరూ వస్తారు కాబట్టి 5 లక్షల మందితో రికార్డు స్థాయిలో యోగాంధ్ర నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీన్ని చూడడానికి, ముందస్తు ఏర్పాట్లన్నీ పరిశీలించడానికి నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ పర్యటించారు. ఆరోగ్య రంగంలో గేమ్ చేంజర్ యోగా, అనారోగ్యాన్ని దరి చేరనివ్వదు, ఆసుపత్రి ఖర్చులు ఉండవు, జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి, ప్రధాని మోదీ ఆలోచనను భవిష్యత్తు తరాలకు అందించాలి, యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష.
మన జీవన విధానంలో యోగాను భాగస్వామ్యం చేయడం వలన మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందిస్తుంది, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, పనిలో నైపుణ్యాన్ని రెట్టింపు చేస్తుంది, అనారోగ్య పరిస్థితులు దరిచేరనివ్వదు, ఫలితంగా ఆసుపత్రి ఖర్చులు తగ్గుతాయి. ఆరోగ్య రంగంలో యోగా ఒక గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇది ప్రతి కుటుంబానికి ఒక అలవాటుగా మారాలని కోరారు. యోగాంధ్ర కార్యక్రమంపై ప్రజా ఉద్యమంగా సాగాలన్నారు. అన్ని ప్రాంతాల్లో కుల మత వర్గాలకు అతీతంగా సాగాలని, ప్రత్యేకంగా మహిళలు పాల్గొనాలని పిలుపునిచ్చారనమాట. అదే సందర్భంలో ఆయన విశాఖపట్నంలో ఉన్న సందర్భంలో లోకేష్ గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇద్దరూ కలిపి పార్టీ మీటింగ్, కార్యకర్తల మీటింగ్ కూడా పెట్టి కార్యకర్తలకు అలిగే పరిస్థితి రానివ్వను, సగం రోజు మీకోసమే పనిచేస్తా, మనం ఓడే పరిస్థితి రాదు తెదేపా అధినేత చంద్రబాబు. సో పనిలో పనిగా అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలకు ఇండైరెక్ట్గా హెచ్చరించారు అండ్ కార్యకర్తలకు కూడా భరోసా ఇచ్చారు. దీన్ని ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఆరోగ్యేంద్ర లక్ష్యం ప్రధాన సంక్షంలో యోగా డెక్లరేషను అని రాస్తూ తోక కట్ చేస్తా, అధికారంలో ఉన్నప్పుడు రౌడీజం చేశారు, ఇప్పుడు చేస్తానంటే కుదరదు, ఇప్పుడున్నది సిబిఎన్ అని గుర్తుపెట్టుకోండి, జగన్కు ముఖ్యమంత్రి హెచ్చరిక, పరామర్శలు చేసుకోండి, పోలీసులపై నోరు పారేసుకోవడం సరికాదు, నోరు మూయించే సత్తా టీడీపీకి ఉంది, వ్యవస్థల నాశనం, ఆర్థికం చిన్నాభిన్నం, విశాఖ సహజ సిద్ధ నగరం, ముంబైకి ధీటుగా అభివృద్ధి చేస్తా అని చెప్పి అక్కడ చెప్తూనే కార్యకర్తలను ఉద్దేశించి కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి అది మాట్లాడారు. 8వ పేజీలో ఇచ్చారంట, ఒకసారి అది చూద్దాం. కార్యకర్తలకు సంబంధించి ఆయన పెట్టిన మీటింగు. సరే అది మళ్ళీ చూద్దాం, లోపల పేజీల్లో ఉంటాయిలే కార్యకర్తల మీటింగ్లు. అది పక్కన పెడితే ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కీలకం అని మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల వరకు స్కామ్ జరిగింది అని సిట్ ఆరోపిస్తోంది. ప్రాథమికంగా ఆధారాలు సంపాదించింది, ఆల్రెడీ చాలామందిని అరెస్ట్ చేసింది కదా. సో దీనిలో అసలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర కీలకం, అతన్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది అని చెప్పి సిట్ మరో నివేదిక విడుదల చేసిందనమాట. ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య పాత్ర, మద్యం విధానం రూపకల్పన అమల్లో ఆయనే కీలకం, ముడుపులు ఇచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు, 5 కోట్ల పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు చేరింది. ఆ కంపెనీలో 100% షేర్లు వైకాపా ఎంపీ కుటుంబానివే. మద్యం కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు 3,500 కోట్ల నష్టం. హైకోర్టులో వాదనలు వినిపించిన సిఐడి తరపు సీనియర్ న్యాయవాది లోథ్రా. సో ఎంపీ మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది. అతనే ఎవరైతే ముడుపులు ఇచ్చారో ఆ కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడంలో అతనే కీలక పాత్ర. అలాగే వచ్చిన ముడుపులను షెల్ కంపెనీలకు తరలించడంలో కూడా ఆయనే కీలకం. పనిలో పనిగా ఒక 5 కోట్ల రూపాయలు తమ సొంత సంస్థ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ కూడా ఆయన తరలించుకున్నారు అని నిన్న హైకోర్టులో సిట్ తరపున, అంటే ప్రభుత్వం తరపున వాదించిన సిద్ధార్థ్ లూత్రా చెప్పారనమాట. ఇదిగోండి, మద్యం స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర. ముడుపులు ఇచ్చిన కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చారు, షెల్ కంపెనీల ద్వారా సొమ్ము మళ్లించారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు చేరిన 5 కోట్లు ఆయనను అదుపులోకి తీసుకొని విచారించాలి. పిటిషనర్కు పూర్వ నేర చరిత్ర కూడా ఉంది. హైకోర్టులో సీనియర్ న్యాయవాది లోథ్రా వాదన, డీకార్ట్ లాజిస్టిక్స్ సొమ్మును తిరిగి ఇచ్చారు, ఎంపీ సొమ్ము మిథున్ రెడ్డికి చేరినట్టు ఆధారాలు లేవు, ఎంపీ తరపున సీనియర్ న్యాయవాది వాదనలో అని ఓవరాల్గా మద్యం పాలసీ రూపకల్పన నుంచి మద్యం కుంభకోణం, ఆ ముడుపులు తీసుకోవడం, దాన్ని దారి మళ్లించడం, దాన్ని ఎక్కడెక్కడ ఎలా సర్దుబాటు చేయాలి, ఈ మొత్తం వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారు. కాబట్టి అతన్ని మేము అరెస్ట్ చేయాల్సి ఉంది, అతనికి బెయిల్ ఇవ్వద్దు, అతను బెయిల్ రద్దు చేయండి, అతను మేము అరెస్ట్ చేస్తాం, విచారిస్తాం, పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటికి తీసుకొస్తామని సిట్ తరపున సిద్ధార్థ్ లూత్రా గారు హైకోర్టులో వాదనలు వినిపించారు. దాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. తర్వాత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో సాంకేతిక సమస్య, మరమ్మతులు చేసినా కనిపించిన ఫలితం, శ్రీ సిటీ కృష్ణపట్నం పోర్టు పర్యటన రద్దు. ఇవి భయం అయిపోతుంది. ఈ 2-3 రోజుల నుంచి అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడం, నిన్నగాక మొన్న కేదార్నాథ్లో ఒక హెలికాప్టర్ కూలిపోయి 7గురు మరణించడంతో ఇప్పుడు విమానాలు కాస్త సాంకేతిక సమస్యలు తలెత్తి పక్కనున్న, హెలికాప్టర్లు కాస్త సాంకేతిక సమస్యలు తలెత్తి పక్కనున్నా సరే అదొక పెద్ద వైరల్ అవుతుంది, పెద్ద వార్త అవుతుంది. అందులో ప్రయాణికులకు కూడా భయం పట్టుకుంటుందన్నమాట. సో ఇదిగోండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హెలికాప్టర్లో కూడా సాంకేతిక సమస్య ఉండడంతో ఆయన వెళ్లాల్సిన టూర్ రద్దు చేసుకొని తిరిగి వెళ్ళిపోయారు ఆయన. ఇక అన్నిటికంటే మరో ముఖ్యమైన వార్త అండి, జనగణన గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
2021లో జరగాల్సిన జనగణన, అప్పుడు కోవిడ్ కారణంగా వాయిదా పడిన జనగణన ఇప్పుడు జరగబోతోంది. దీనికి సంబంధించి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 2026 నాటికల్లా ఎక్కువగా చలి ఉండే ప్రాంతాలు అంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఆ ప్రాంతాలను పూర్తి చేయాలి అని ఒక 8 రాష్ట్రాలు గుర్తించారనమాట. మిగిలిన చోట్ల 2027 మార్చి నాటికి పూర్తి చేయాలి అని చెప్పి కేంద్రం నిన్న విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతా డిజిటల్ రూపంలోనే జరుగుద్ది. జనగణనతో పాటు కులగణన కూడా జరుగుతుందండి. గతంలో కులగణన జరిగిందో లేదో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ ఈసారి జనగణన జరుగుద్ది. జనగణనతో పాటు వాళ్ళ కులాలు కూడా ప్రస్తావించి ఏ కులానికి ఆ కులం లెక్కలు కూడా బయటకు తీస్తారనమాట. సో జనగణన ఎలాగైతే మండలాల యూనిట్గా అఫీషియల్గా బయటకు రిలీజ్ చేస్తారో కులగణన లెక్కలు కూడా అలాగే రిలీజ్ చేస్తారు. అయితే ఈ జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కూడా జరుగుద్ది. అంటే మనకి 2029 నాటికి కొత్త నియోజకవర్గాలు వచ్చేస్తాయి అన్నమాట. దానిలో ఏమాత్రం డౌట్ లేదు. ఇదిగోండి జనగణన నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. మంచు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి, మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి పూర్తి. 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, 1.3 లక్షల మంది సిబ్బందితో నిర్వహణ. అంచనా వ్యయం 13,000 కోట్లు. డేటా లీక్ కాకుండా గట్టి చర్యలు. నోటిఫికేషన్లో కులగణన ప్రస్తావనే లేదు. ఇది మోదీ యూటర్నా? జైరామ్. కులగణన కూడా ఇందులో భాగమే. కేంద్ర హోంశాఖ జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని కేంద్రం ఒక 2 నెలల కిందట అశ్విని వైష్ణవ్ గారు ప్రకటించారు. అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్లో మీడియా సమావేశంలో చెప్పారు. కానీ నిన్న రిలీజ్ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో మాత్రం జనగణన అంశం హైలైట్ చేశారు తప్ప కులగణన ప్రస్తావన ఎక్కడా లేదు అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. మేము గతంలోనే చెప్పాం కదా, జనగణనకు వెళ్ళే వాళ్ళు కులాల లెక్కలు కూడా తీసుకుంటారు, కులగణన కూడా జరుగుద్ది అని కేంద్రం దాన్ని చెప్తోందన్నమాట. ఇవి జరగబోతున్నాయి. దీని తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అన్నీ వచ్చేస్తాయి. ఇంకా లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుద్ది. అండ్ మన రాష్ట్రం, మనది తెలంగాణ అండ్ జమ్మూ కాశ్మీర్ కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుద్ది. ఇక ఆన్లైన్ సేవల కోసం మధ్యవర్తుల సాయం వద్దు, చందాదారులకు ఈపీఎఫ్ఓ సూచన. ఆన్లైన్ పోర్టల్ ఉపయోగించి భవిష్యనిధి ఖాతాలకు సంబంధించిన సేవలు అందిస్తామని ముందుకొచ్చే మధ్యవర్తులతో అప్రమత్తంగా వ్యవహరించాలని తమ చందాదారులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ హెచ్చరించిందంట. ఇక 67,000 మంది ఉపాధ్యాయుల బదిలీ, 4,000 మందికి పైగా పదోన్నతులు. మెగా డిఎస్సి టీచర్లు వచ్చేదాకా కొందరు పాత స్థానాల్లోనే. ముగిసిన టీచర్ల బదిలీల ప్రక్రియ. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 67,732 మందికి స్థానచలనం కలిగింది. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలు 31,174 మంది బదిలీ అయ్యారు. వీరికి మాన్యువల్గా, మిగతా కేటగిరీల వారికి ఆన్లైన్ వెబ్ ఆధారిత కౌన్సిలింగ్లో నిర్వహించారనమాట. అయితే వాళ్ళకి రిలీవ్ ఆర్డర్లు రావాలి, కొత్త స్కూల్స్లోకి వెళ్ళాలి, అక్కడ ఉన్న వాళ్ళకి రిలీవ్ ఆర్డర్లు రావాలి. మొత్తం మీద సెట్ అయ్యేసరికి ఒక 1 రోజులు పడుతుందేమో. ఇక కరువు సీమకు పచ్చని తోరణాలు అని మియావాకీ అడవులు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని ఈనాడులో రాశారండి. ఈ విధానంలో తక్కువ విస్తీర్ణంలోనే దట్టంగా పచ్చదనం. ఎస్కేయు పరిశోధనలో వస్తున్న సానుకూల ఫలితాలు. జపాన్కు చెందిన అకిరా మియావాకీ అనే వ్యక్తి 1970 ప్రాంతంలో ఆ దేశంలోని బంజరు బీడు భూముల్లో పచ్చదనం పెంపొందించేందుకు ఈ విధానాన్ని ప్రారంభించారు. నగరాల్లో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలను నిర్దిష్ట విధానంలో పెంచితే దట్టమైన అడవులుగా ఎదుగుతాయని ఆయన ప్రతిపాదించారు. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటితే, నిర్దిష్ట విధానంలో పెంచితే అది దట్టమైన అడవులుగా మారతాయి అని 1970లో జపాన్కు చెందిన అకిరా మియావాకీ ప్రతిపాదించడం, దాన్ని కొన్ని చోట్ల సక్సెస్ఫుల్గా అమలు చేయడంతో ఇప్పుడు మన ప్రాంతంలో కూడా, రాయలసీమ ప్రాంతంలో కూడా వస్తే బాగుంటుంది అని అంటున్నారు. దానివలన పచ్చదనం పెరుగుద్ది అని, జీవవైవిధ్యం బాగుంటుంది అని. అతి తక్కువ వర్షపాతం, ఎడారీకరణ, 1000 ఎకరాల్లో బీడు భూములు వెరసి దేశంలోనే 2వ అతిపెద్ద కరువు ప్రాంతం ఉమ్మడి అనంతపురం జిల్లా. కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్న బిందు సేద్యంతో పాటు హెచ్ఎల్సి, హంద్రనేవా ప్రాజెక్టులు ఇక్కడ పచ్చదనం మొగ్గ తొడగడానికి సహకరించాయి. ఈ నేపథ్యంలో అనంతపురం నగరంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చేపడుతున్న మియావాకీ పరిశోధనలతో ఈ కరువు సీమ మరింత పచ్చగా మారుతుందనే నమ్మకం కలుగుతోంది.
మియావాకీలో ముందుగా ఎంచుకున్న ప్రదేశంలో 2 అడుగుల లోతు వరకు దున్ని భూమిని సిద్ధం చేసుకోవాలి. అందులో కొబ్బరి పీచు, వర్మీ కంపోస్టు, ఆవు పేడ, మూత్రం కలిపి బాగా తిరగొట్టాలి. అనంతరం 2 నుంచి 5 అడుగుల వరకు ఉన్న మొక్కలను నాటాలి. వరి పొట్టు, గడ్డిని పెంచి బిందు సేద్యం ద్వారా నీరు సమృద్ధిగా అందిస్తూ కనీసం 2 ఏళ్లు పర్యవేక్షిస్తే దట్టమైన అడవి ఏర్పడుతుంది. సో కరువు ప్రాంతాన్ని, బీడు భూముల్ని దట్టమైన అడవిగా మార్చే ప్రక్రియ అన్నమాట ఇది. ఇది రాయలసీమకు ఒక రకంగా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. ఆ ప్రాంతంలో పచ్చదనం పెరిగితే బాగుంటుంది కదా. అది ఇది సంగతి. కార్టూన్ చూడండి. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంటే ట్రంప్ వెళ్ళి యుద్ధం ఆపండి అంట. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య యుద్ధం జరుగుతుంటే రాజీకి వస్తారా లేదా? ఇజ్రాయెల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంటే ఏం మీకు వేరే చెప్పాలా అని చెప్పి ట్రంప్. ఇక ప్లీజ్ కనీసం మీరైనా ఆపండి అమెరికాలో ఆందోళనలు. ప్రపంచ దేశాలన్నింటినీ బెదిరించి భయపెట్టి మీతో వ్యాపారం చేస్తాం, మీతో అచ్చేస్తాం, ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరిస్తూ అమెరికాలో మాత్రం తమ ప్రజలు, తమ పౌరులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే వాళ్ళని ప్లీజ్ మీరైనా ఆపండి అని అడుగుతున్నాడని. అంటే తమ దేశంలో కూడా కనీసం కంట్రోల్ చేసుకోవాలన్నాడు, ప్రపంచ దేశాలను కంట్రోల్ చేస్తాడంట అని ఒక సెటైరికల్గా ఇది సంగతి కార్టూన్ ఒకటి వేశారు. ఇక మెదడు ఆరోగ్యానికి 10 మార్గాలు. శరీర ఆరోగ్యానికి మనం తీసుకునే జాగ్రత్తలు ఎన్నో. మరి దాన్ని నడిపించే మెదడుకు ఆలోచనలు చేయాలన్నా, ఉద్వేగాలను తెలపాలన్నా, అడుగు తీసి అడుగు వేయాలన్నా మెదడు ఆదేశాలే శరీరానికి కోడింగ్. దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడంలో మనదే బాధ్యత. అందుకోసం ఏం చేయాలి అని మెదడు ఆరోగ్యానికి 10 మార్గాలని సూచించారు. ఈనాడులో రాశారు మంచి వార్త లోపల పేజీలో. తర్వాత కీలకమైన అంశాలు చాలా చెప్పుకున్నాం కదా. కార్యకర్తలు అడిగే పరిస్థితి రానివ్వను. ప్రజల కోసం పనిచేస్తూ 2029కి ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేద్దాం. కార్యకర్తల సమావేశంలో తెదేపదిన చంద్రబాబు నాయుడు. మొన్నటి వరకు పోలీసులను పెట్టుకుని రౌడీజం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అలా చేస్తామంటే ఊరుకునేది లేదు. జగన్ను పరోక్షంగా హెచ్చరించిన చంద్రబాబు. సుఖీభవ రైతులకు సర్కారు ఊరట. 44.19 లక్షల మంది ఈకేవైసీ వివరాలు ఆటో అప్డేట్. సో ఈ అన్నదాత సుఖీభవ వస్తుందా లేదా అని రైతులు ఆందోళన పడక్కర్లా. ఆల్రెడీ వాళ్ళ వివరాలన్నీ కూడా ఈకేవైసీలో అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ఆప్కో లేపాక్ష ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త డిజైన్ పోటీ. నమూనాల స్వీకరణకు వచ్చే నెల 16 చివరి తేదీ. ఒడ్డెర్ల సొసైటీలకు కంకర క్వారీ లీజులు అంటండి. సీనరైజులో సైతం 50% రాయితీ. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధం. వైకాపా ప్రభుత్వంలో వేలం విధానం వల్ల నష్టపోయిన ఒడ్డెర్లు. సో ఏ కులం వాళ్ళకి ఆ కుల వృత్తులకు సంబంధించిన ప్రాజెక్టులు ఇవ్వడం చాలా మంచి విషయం. ఇప్పుడు కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల్లో కొన్ని ఇచ్చారు 10% ఇచ్చారు కదా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కంకర క్వారీలు ఒడ్డెర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఒడ్డెరి సామాజిక వర్గానికి చెందిన వారికి రహదారి కంకర, రోడ్ మెటల్, పలక, క్యూబ్, స్కెట్స్ లీజుల్లో ప్రాధాన్యం ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఒడ్డెరి సొసైటీలకు లీజులు కేటాయించి వాటి ద్వారా వారు ఉపాధి పొందేలా చూడాలని నిర్ణయించింది. ఇది చాలా మంచి విషయం. అయితే దీనిలో కొంతమంది రాజకీయ నాయకులు, పెద్దలు తలదూర్చి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళని బినామీలుగా చేర్చుకొని తెర వెనక లావాదేవీలు బిజినెస్ చేసేదంతా రాజకీయంగా పెద్దలు ఉంటారు. ఆ పరిస్థితి రాకుండా చూస్తే, నిజంగా అర్హులకు న్యాయం జరిగితే, నిజంగా వీళ్ళకే కనుక అది ఇస్తే వీళ్ళు ఆర్థికంగా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంటుందన్నమాట. శ్రీవారి ఆజిత్ సేవా టికెట్ల సెప్టెంబర్ కోట రేపు విడుదల. ఓకే. సజ్జల పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా. అమరావతి రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి సంకరజాతి అంటూ వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. రేపటికి వాయిదా పడింది. ఓకే. అనకాపల్లిలో భూ సమీకరణ అక్రమాలపై సిఐడి దూకుడు. రెవెన్యూ సిబ్బందిపై విచారణ. ప్రభుత్వ అనుమతి కోసం కోరిన హోంశాఖ. సరే, కాసేపు ఇది పక్కన పెట్టేసి మనం మాయా బజార్కి వెళ్దాం. మాయా బజార్ పేరుకు వందనం, భారీ కోతలతో బంధనం. నిజమైన లబ్ధిదారులపై అడ్డగోలుగా వేటు. 300 యూనిట్ల కట్ ఆఫ్పై రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన మహిళలు. ఆ మేర విద్యుత్ వినియోగం లేకపోయినా తల్లికి వందనం కట్. సగటు 300 యూనిట్లు తీసుకోకుండా వంచారని ధ్వజం. కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులందరికీ మొండిచేయి. పిఎం శ్రీలో స్కూళ్ళు ఏకంగా 30,000 మందికి ఎత్తివేత. ఈ స్కూళ్లను టార్గెట్ చేయడంపై బీజేపీ నేతల ఆగ్రహం.
పలు జిల్లాల్లో స్కూళ్ళు అవుట్, వందలాది విద్యార్థులున్నా ఒక్కరికి రాని పోయినాం, తలలు పట్టుకుంటున్న హెచ్ఎంలు జవాబు చెప్పేవారే కరువు, అంగన్వాడీలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ట్ ఉద్యోగులకు కట్. మరోవైపు ఒక్కరి పేరుతో పదులు వందల సంఖ్యలో పిల్లలు అంకెల గారడీతో మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం అని తల్లికి వందనం ఫెయిల్ అయింది. సో దానివలన చాలామంది లబ్ధిదారులకు నిజమైన అర్హులకు రాలేదు. కొన్ని నిబంధనల కారణంగానే సాక్షిలో రాశారు. 2 రోజులుగా చూశారు, ఏం రాయాలి, వ్యతిరేకంగా ఏం రాయాలని ఆలోచించి అక్కడక్కడ కొంతమంది లబ్ధిదారులు అందని వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఒక గ్రామంలో యావరేజ్గా 250 మంది ఉంటే అందులో 200 మందికి వచ్చి 50 మందికి రాల. 50 మందికి రకరకాల కారణాలు, వాళ్ళకి ఎందుకు రాలేదు అనే కారణాలు కూడా స్పష్టంగా పక్క పేజీలో ఇచ్చారు. మీకు భూమి ఉందనో, 3 ఎకరాల కంటే భూమి ఉందనో, మీరు 300 యూనిట్ల కంటే ఎక్కువ సగటు కాల్చారనో, లేదంటే మీకు ఇదిగో 4 వీలర్ ఉందని, లేదంటే మీకు 12,000 కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని నెల ఇలా రకరకాల కారణాలు అందులో పొందుపరిచారు. సో అయినా సరే కొన్ని చోట్ల లబ్ధిదారులు మాకు రావాలి కదా, మాకు రావాల్సి ఉంది, గత ప్రభుత్వంలో వచ్చిందని కొంతమంది రోడ్డు ఎక్కారు. సో అది జరుగుతుంది, దాన్ని సాక్షిలో హైలైట్ చేశారనమాట. ఇక 2 దశల్లో జనగణన 2027 కేంద్రం పచ్చ జెండా అని ఇందాక చెప్పుకున్నాం కదా. లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి. ఓకే, జననేత పర్యటనకు ఆంక్షల అడ్డంకులు. జననేత అవునా? ఓకే, ఆయన మహానేత, ఈయన జననేత కదా, మర్చిపోయా. పోలీసులు కూటమి నేతల వేధింపులు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు రేపు సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్తారు. సరే, వెళ్ళి అక్కడ ఏం చేస్తారో తెలియని పరిస్థితి. పొదిల్లోనేమో ఒక రకమైన గొడవ, అక్కడ రాప్తాడు రామగిరి దగ్గర మరో రకమైన గొడవ, హెలికాప్టర్ మీదకి ఎక్కేశారు అక్కడైతే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏదో ఒక ట్రాజడీ మిస్టరీ జరుగుతోంది, గొడవ జరుగుతోంది, ట్రాజడీ మిస్టరీ కాంట్రవర్సీ ఏదో ఒకటి జరుగుతుంది. సో అది ఎందుకు జరుగుతుంది అని పోలీసులు ఆరా తీసి కొన్ని ఆంక్షలు విధించారన్నమాట. భారీగా జనం తరలి వస్తారని ఇంటెలిజెన్స్ నివేదికలు, పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు, భద్రత కల్పించలేని కారణంగా అనుమతి లేదంటున్న పోలీసులు, ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత పర్యటనకు కొర్రీలు. ప్రతిపక్ష నేత కాదమ్మా, ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నేత హోదా ప్రజలు ఇవ్వలేదు ఆయనకి, అది తెలుసుకుంటే బెటరు. సరే, ఏదైనా ఆయన పర్యటనకు ఆంక్షలు విధించడం అయితే నిజమే. ఆంక్షలు ఎందుకు విధించారని పోలీసుల కారణాలు పోలీసులకు ఉన్నాయి, వైసీపీ కారణాలు వైసీపీకి ఉన్నాయి. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సిద్ధం, మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. క్లియర్ వేకెన్సీ పేరిట గందరగోళం, మహిళా పోలీసు, సర్వేయర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ల పోస్టుల కంటే ఉద్యోగుల సంఖ్య ఎక్కువ, ఈ విషయంలో ఏం చేస్తారనే దానిపై స్పష్టత కరువు, సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వకూడదని నిర్ణయం. ఓకే, యుద్ధాల యుగం కాదు, వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ పిలుపు. భారత్ సైప్రస్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు అండగా ఉంటా మన్న సైప్రస్ అధ్యక్షుడు. మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం. ఓకే, తర్వాత ఎంబీబీఎస్ కట్ ఆఫ్పై ఉత్కంఠ. ఈసారి పూర్తిగా భిన్నంగా ఫలితాలు, తక్కువ స్కోర్కే మంచి ర్యాంకులు, గత ఏడాదితో పోలిస్తే 100 మార్కులకు పైగా వ్యత్యాసం అంట. సో ఎంబీబీఎస్ మారిన ఫలితాల సరళతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ. వారంలో స్టేట్ ర్యాంకులు ప్రకటిస్తామన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. 500 మార్కులు వచ్చిన వారికి ఖచ్చితంగా కన్వీనర్ సీటు, 400కు పైగా వచ్చిన వారికి ఎక్కడ సీటు వస్తుందనే అంచనాలు. రాష్ట్రంలో 18 ప్రభుత్వ, 18 ప్రైవేటు, 2 మైనారిటీ, పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 6,510 సీట్లు, 6,510 సీట్లు ఉన్నాయి. సో ఇది మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకు కూడా మంచి ర్యాంకులు వచ్చాయి, ఎందుకంటే కొంత కట్ ఆఫ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ సీట్లు వస్తాయనే తల్లిదండ్రుల్లో ఉత్కంఠ ఉంది అని ఒకటి రాశారు సాక్షిలో. తర్వాత సీఎం ఇలాకాలో దారుణం అంటండి, మహిళను నడి రోడ్డుపై ఈడ్చుకెళ్ళి చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త, సభ్య సమాజం తలదించుకునేలా అవమానించి దారుణం, భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు, తక్షణమే చెల్లించకపోతే చంపేస్తానని బెదిరింపు. కుప్పం మండలం నారాయణపురంలో ఘటన. ఇదిగోండి, మహిళను చెట్టుకు కట్టేశాడు ఒక టీడీపీ కార్యకర్త అంట. ఈ మహిళ భర్త అప్పు చేసి వాడికి తీర్చలేదని చెప్పి వాడు బరి తెగించి ఇలా మహిళను తీసుకొచ్చి చెట్టుకు కట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పంలో. అంతకన్నా దారుణం ఉంటుందా? ఒకసారి చెక్ చేసి వీడియో చేద్దాం. తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళను మనమే ఉతికేస్తే పోలా, సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే ఎవరేం మాట్లాడతారో చూస్తాం. వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకొని ఉండాలి. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు. ఆయన ఏం మాట్లాడినా సరే అందులో కాంట్రవర్సీ ఉంటుంది, అందులో డెప్త్ లోతైన పాయింట్ కూడా ఉంటుంది. సీఎం 30 రోజులు ఫ్రీగా వదిలేస్తే వైసీపీ వాళ్ళు ఉతికేస్తారంట.
శాంతి భద్రతలు ఏమవ్వాలి? మాపై 4 శాఖల పెత్తనం, తమపై 4 శాఖల పెత్తనం చేస్తున్నారని, పని భారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వాపోయారు. ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. 110 కిలోల గంజాయి స్వాధీనం. అల్లూరు సీతారామరాజు జిల్లా సీలేరులో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తున్న 4గురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ ఆఫీస్ ముందు తమ పొలాన్ని తమకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని బాపట్ల ఎస్పీ కార్యాలయం ముందు పాల్పడింది. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని విడుదల. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళగిరి కోర్టు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ ఇచ్చింది. ఆయన్ను సీనియర్ జర్నలిస్ట్ అని కొంతమంది రాస్తారు, యాంకర్ అని కొన్నిసార్లు రాస్తారు. ఇదే సాక్షిలో ఒకప్పుడు యాంకర్ అని రాశారు, ఇప్పుడు జర్నలిస్ట్ అని రాస్తున్నారు. ఆయన మీద కేసు నమోదై జైలుకు వెళ్తారన్నప్పుడు యాంకరా, ఆయన అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు జర్నలిస్టా? ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఓకే, టెలికాం రంగంలో ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త ఫోన్ బ్రాండ్తో పాటు ఒక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. ఇక యుద్ధం తక్షణమే ఆపండి, ఇజ్రాయెల్ యుద్ధం ఎంతమాత్రం ఆవంచనీయం కాదని G7 దేశాల అధినేతలు తేల్చి చెప్పారు. షార్కు బెదిరింపు కాల్. షార్లోని తీవ్రవాదులు చొరబడ్డారంటూ బెదిరింపు కాల్ వచ్చింది. తనిఖీల ద్వారా దాన్ని ఫేక్ కాల్గా నిర్ధారించారు. ఇంటి రుణం కారు చౌకగా. రుణాలపై SBI 0.5% తగ్గించారంట. ఓకే, సో తల్లికి వందనంకి సంబంధించి లోపల కూడా ఒక రాశారు ఏడుపు కొట్టు వార్త లోపల పేజీలో. రేపు రెంటపార్లకు వైఎస్ జగన్ జననేత పర్యటనకు ఆంక్షలు అడ్డంకులని రాశారు. కేంద్ర మంత్రితో హెలికాప్టర్ల సాంకేతిక లోపం. శ్రీ సిటీ కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న పీయూష్ గోయల్. కుల ధృవీకరణతో దాసరి అనే ఉండాలి అని మరొకటి వచ్చిందనమాట. ఇట్లా సాక్షిలో ఇవన్నీ వచ్చాయి. సో సాక్షిని మనం పక్కన పెడితే వెళ్ళిపోండి, బాయ్ బాయ్, టాటా. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆరోగ్యాంధ్ర లక్ష్యం అయిపోయింది, మళ్ళీ మొదలెట్టారు అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త ఇచ్చారండి. డీపట్టా భూములపై వైసీపీ డీల్ అమలుకు యత్నాలు. పెందుర్తిలో ఆ భూములపై నాడు వైసీపీ పెద్దల కన్ను. ఫ్రీ హోల్డ్ జీవో వస్తుందని తెలిసి 100 ఎకరాలకు అప్పట్లో అనధికార ఒప్పందాలు. త్వరలో ఫ్రీ హోల్డ్ జీవో వచ్చేస్తుంది కాబట్టి అమ్ముకోవచ్చు, ఈ అసైన్డ్ భూములు ఏమున్నా సరే మనం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కాబట్టి ముందుగా ఒప్పందాలు చేసుకోవాలని చెప్పి వైసీపీలో కొంతమంది ఎవరు అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారు. 50 ఎకరాలకు అడ్వాన్స్ ఇచ్చిన అప్పటి ఉన్నతాధికారి. ఎన్నికలు కూడా రావడంతో ఆగిన ఫ్రీ హోల్డ్ ప్రక్రియ. కూటమి రావడంతో తన డబ్బు రాబట్టుకునే యత్నం. సహకరిస్తున్న రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి. ఎస్, అందరూ ఒకటే, అందరూ సిండికేట్. బ్యూరోక్రసీలో అందరూ సిండికేట్. బ్యూరోక్రసీలకు పార్టీలకు సంబంధం లేదు, అందరూ సిండికేట్. నీకేంటి, నాకేంటి, నీకెంత, నాకెంత. విశాఖ శివారులోని పెందుర్తి మండలం ఎస్ఆర్పురంలో సౌభాగ్యరాయపురంలో సుమారు 100 ఎకరాల డీపట్టా భూములను చేజిక్కించుకునేందుకు వైసీపీ హయాంలో అప్పటి పెద్దలు, ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారి ప్రయత్నించారు. ఎన్నికలు కూడా రావడంతో వారి ప్రయత్నాలకు కళ్లింపడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరు భూదందాకు శాశ్వతంగా తెరపడినట్టని భావించారు. కానీ ఆ భూములు దక్కించుకోవడానికి తెరవనికి మంత్రాంగాన్ని మళ్ళీ మొదలెట్టారు. రెవెన్యూ శాఖలో ఓ కీలక వ్యక్తి తరపున విశాఖకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు పావులు కదుపుతున్నారని, ప్రభుత్వంలో కీలక ఉన్నతాధికారి సాయం కోరుతున్నారని తెలుస్తోంది అని రాశారు. ఇది అయితే పక్కన పెడితే బ్యాంక్ అకౌంట్లో తల్లికి వందనం డబ్బులు పడడంతో దాన్ని డ్రా చేసుకోవడానికి ఇట్లా పోస్ట్ ఆఫీస్కి బ్యాంక్ అకౌంట్కి వెళ్ళారని రాశారు. తర్వాత జనగణన నోటిఫికేషన్ చెప్పుకున్నాము, హోరాహోరీ యుద్ధం గురించి చెప్పుకున్నాము, మద్యం స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర చెప్పుకున్నాము. ఇక రాష్ట్రం నుంచి ఆర్బీఐ సేవలు. విజయవాడలో ప్రారంభించిన ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం నిన్న విజయవాడలో ప్రారంభించారండి. స్కిల్ ప్రాజెక్టు కోసం 1 కోటి స్థలం విరాళం. తెనాలిలో ఓ మహిళ దాతృత్వం వారు. నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టు కోసం ఒక మహిళ స్వచ్ఛందంగా ₹1 విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. బదిలీలు సంపూర్ణం. తర్వాత సీఎం హెలికాప్టర్లో సాంకేతిక లోపం. కేంద్ర మంత్రి పర్యటనకు అదే చేపరు. కృష్ణపట్నం పర్యటన రద్దు చేసుకున్న గోయల్. సాంకేతిక సమస్యలపై సమగ్ర నివేదిక కోరిన డీజీపీ. ఓకే, ఎట్టకేలకు కదిలిన నైరుతి. తిరిగి వేగం పుంజుకున్న రుతుపవనాలు. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్కు విస్తరణ. ముంబైను ముంచుతున్న భారీ వర్షాలు. కేరళలోనూ కుండపోత. సో దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మన దగ్గర కూడా నిన్నటి నుంచి కాస్త చల్లబడింది వాతావరణం. రాత్రి కూడా వర్షం కురిసింది చాలా చోట్ల. ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఆమెను చెట్టుకు కట్టేసి అప్పు తీర్చాలంటూ వేధింపులు. భర్త తీసుకున్న రుణానికి భార్యకు శిక్ష. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం. సో ఇది ఆయన టీడీపీ కార్యకర్త కాదా అనేది, టీడీపీ కార్యకర్త అని
సాక్షిలో రాశారు, అతను టీడీపీకి సంబంధం లేని వ్యక్తి అనేటట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు. అది వాస్తవం ఏంటో వెరిఫై చేయాలి, చేసి రాద్దాం. ముగ్గురేసి పిల్లలను కనండి, మూడో బిడ్డ బాధ్యత విహెచ్పిదే. ప్రవీణ్ తొగాడియా. శక్తివంతమైన హిందూ దేశం నిర్మాణం కోసం హిందువుల జనాభా పెరగాలని, కనుక ప్రతి హిందూ జంట ముగ్గురేసి పిల్లలకు జన్మనివ్వాలని అంతర్జాతీయ విశ్వ హిందూ పరిషత్ సంస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. విమాన ప్రమాదంపై కమిటీ తొలి భేటీ, సివిఆర్ను స్వాధీనం చేసుకుని ఏఏఐబీ అధికారులు. 15 సెకండ్లలోనే యూపీఐలో నగదు బదిలీ. రైల్వేలో 6,734 పోస్టుల భర్తీకి చర్యలు. సరే, ఆంధ్రజ్యోతి కూడా అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రభ చూస్తే, ఆంధ్రప్రభలో రియల్ పరుగులు అంటండి. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగింది అనేది ఇదంతా కృత్రిమం అని నేను అనుకుంటున్నా. అక్కడ అంటే పెరిగింది, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే అమరావతి భవిష్యత్తులో అభివృద్ధి కాబోతున్న నగరం కాబట్టి, ప్రాజెక్టులు వస్తున్నాయి కాబట్టి, కట్టడం జరుగుతుంది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్ల కళ్ళు దాని మీద ఉన్నాయి. ఈ ఇన్వెస్టర్ల కళ్ళు ఎప్పుడైతే ఆ ప్రాంతం మీద ఉన్నాయో అక్కడ కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కావచ్చు, స్థానికంగా పెద్దలు కావచ్చు, రియల్ ఎస్టేట్ శక్తులు కావచ్చు, సిండికేట్గా ఏర్పడి కృత్రిమంగా భూమి విలువ పెంచేశారు. అంటే ₹1 ఉన్నదాన్ని 2 కోట్లు చేశారు, 2 కోట్లు ఉన్నదాన్ని 5 కోట్లు చేశారు, అలా డబల్ చేసేశారు. కృత్రిమంగా అందరూ సిండికేట్ అయి పెంచేశారు. అందుకని ఇన్వెస్టర్లు ఆగుతున్నారు. ఇప్పుడు అమరావతిలో అదే జరుగుతుంది. లేకపోతే రియల్ ఎస్టేట్ ఇంకా వేగంగా ఉండాలి. అంత విలువ లేని చోట కూడా విలువ ఎక్కువ పెంచేశారు. ఏమనంటే ఇదిగో భవిష్యత్తులో 5 ఏళ్ల తర్వాత ఇది గచ్చిబౌలి అయిపోద్ది, 10 సంవత్సరాల తర్వాత ఇది మరో బెంగళూరు అయిపోద్ది అని చూపిస్తున్నారు. అలా కృత్రిమంగా పెంచడం వలన రావాల్సినంత ఆదాయం, జరగాల్సినన్ని రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అమరావతిలో అనేది కొంత వాస్తవం. పులివెందుల రాజకీయం చేస్తే తోక కత్తిరిస్తా, వైసీపీ నేతలకు హెచ్చరిక. కొత్త జిల్లాలకు కేంద్రం సాయం, రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు ఢిల్లీ పెద్దల నుంచి సానుకూల స్పందన. కొత్త జిల్లాల్లో కొత్త భవనాల కోసం కసరత్తు, 13 జిల్లాలకు డిపిఆర్లు సిద్ధం, ఒక్కో కలెక్టరేట్కు 100 కోట్లు అవసరమని అంచనా. ఏమంటే జిల్లాలు మళ్ళీ పునర్విభజన జరగాలి కదా, చాలా చోట్ల సమస్యలు ఉన్నాయి కదా. మార్కాపురం ప్రత్యేకంగా జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి, అద్దంకిని తీసుకొచ్చి ఒంగోలులో కలపాలి, కందుకూరు తీసుకొచ్చి ఒంగోలులో కలపాలి, అనకాపల్లి, విశాఖపట్నం అండ్ ఇక్కడ ఈ ప్రాంతాలను కొన్ని మార్పులు చేయాలి. తర్వాత సత్యసాయి, రాయచోటి, రాజంపేట ఆ జిల్లాల, మదనపల్లి ప్రత్యేకంగా జిల్లా కేంద్రంగా చేయాలి. ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అన్ని చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది. సో అదంతా జరిగిన తర్వాత కొత్తగా జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేసి దానికి కేంద్రం ఇచ్చే డబ్బులు వాడుకుంటే మంచిది. ఇక పేరు నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం కోర్టు. రేపటి పల్నాడు టూర్కు బ్రేకు, ల్యాండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని అనుమతి ఇవ్వడం లేదు, మేము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి పరిశీలిస్తాం, పల్నాడు ఎస్పీ వెల్లడి. అమెరికాకు వారసగా ఇరాన్ క్షిపణి దాడిలో దెబ్బతిన్న టెల్ అవీవ్ కాన్సులేటు, జెరూసలేంలో ఎంబసీ మూత, చమురు శుద్ధి కర్మాగారంపై బాంబుల వర్షం. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు, సచివాలయాల వారీగా ముమ్మర సర్వే, ఈకేవైసీతో స్మార్ట్ కార్డులు జారీకి రంగం సిద్ధం. 20 లక్షలకు పైగా ఈకేవైసీ పెండింగ్, బోగస్ కార్డులుగా ప్రభుత్వం అనుమానం, ఆరా తీస్తున్న పౌర సరఫరాల శాఖ అని ఇచ్చారండి. సో ఇవి ఆంధ్రప్రభలో ఇచ్చిన వార్తలు. విశ్వగురువుగా ఎదగాలని ప్రార్థించా. ఆంధ్రప్రభను కూడా పక్కన పెడితే ఈనాడులో జస్ట్ నేషనల్ అంశాలు చూద్దాం. నేషనల్ అంశాలు చూసి ఇంకా ముగించవచ్చు. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం చెప్పుకున్నాం. మీ వల్లే పాస్పోర్ట్ విలువ దిగజారుతోంది, డంకీ ఏజెంట్కు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. ఇక అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, బీహార్ ఎన్నికలతో ఆరంభం, ఎన్నికల సంఘం నిర్ణయం. సాధారణంగా ఇప్పుడు వరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే వెబ్కాస్టింగ్ పెట్టారు. అంటే ఒక నియోజకవర్గం పరిధిలో 300 పోలింగ్ స్టేషన్లు ఉంటే అందులో ఒక 100-120 పోలింగ్ స్టేషన్లో మాత్రమే వెబ్కాస్టింగ్ ఉండేది. కానీ ఇక మీదట అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ ఖచ్చితంగా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ప్రకటించింది. భారత్ వద్ద 180 అణ్వాయుధాలు, పాక్ కంటే ఎక్కువ, చైనా కంటే తక్కువ, సిప్రి నివేదిక. కడసారి చూపులకు నిరీక్షణ, 24 గంటలు పనిచేస్తున్న DNA ప్రయోగశాల, కొలిక్కిరాని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదకుల గుర్తింపు. హర్యానా మోడల్ హత్య, కాలువలో లభ్యమైన మృతదేహం, నిందితుడు మాజీ బాయ్ ఫ్రెండ్. డిగ్రీలో డబుల్ మేజర్ సబ్జెక్టుల సింగిల్ మేజర్ విధానమా, డబుల్ మేజర్ అమలుకు నోటిఫికేషన్ ఇచ్చిన ఉన్నత విద్యామండలి, కళాశాలలకు అనుమతుల సమయంలో వివరణ అడిగిన ఉన్నత విద్యాశాఖ, ఏది అమలు చేస్తారో సందిగ్ధం, మరోపక్క ప్రారంభమైన విద్యా సంవత్సరం అని రాశారు. ఇది భారీ సంఖ్యలో వస్తే అనుమతి లేదు. జగన్ రెంటపాళ్ల పర్యటనపై పల్నాడు ఎస్పీ.
ఎక్కువ మంది వస్తే గొడవలు జరుగుతున్నాయి, కంట్రోల్ అవ్వట్లేదు, తిరిగి రాజకీయంగా బురద జల్లుకోవడం తప్ప ఇంకేం యూజ్ లేదు, అందుకే భారీగా వద్దని చెప్పారు. సరే, ఇవ్వండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.